హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? లాస్ట్ వ్లాగ్లో బీట్రూట్ పరాటా చూపించాను కదా. ఈరోజు మేతి పరాటా అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేతిని తీసుకొని, మేతి అంటే మెంతికూర అందరికీ తెలుసు కదండి. మేతి తీసుకొని మంచిగా క్లీన్ చేసుకొని ఇలాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసిన మేతిని ఇలా గోధుమ పిండిలో వేసుకోవాలి. వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని నెమ్మదిగా ఆ మేతి అంతా ఈ గోధుమ పిండికి పట్టినట్టు కలుపుకోవాలండి. మన రోటీకి ఎలా కలుపుతామో అలానే. అయిన తర్వాత కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకుంటూ చూపిస్తున్నాను కదండి. ఆ విధంగా సాల్ట్ కూడా వేసుకొని వాటర్ కొంచెం వేసుకుంటూ నెమ్మదిగా లూజ్గా కొంచెం కలుపుకోవాలండి. మరీ టైట్గా చేస్తే పరాటాలు గట్టిగా వచ్చేస్తాయన్నమాట. అయిపోయిన తర్వాత ఈ పిండిని ఒక 10 మినిట్స్ సైడ్కి ఉంచుకోవాలండి. ఈలోపు పిండి అంతా మంచిగా నానుతుంది. నానిన తర్వాత రోటీ చేసుకున్నట్టే రోటీ ప్యాన్ మీద మనం రోటీ చేసుకొని ఇలాగ ఫోల్డ్ చేసుకోవాలండి. మా అత్తగారు చూడండి ఎలా చేస్తున్నారో. అది ఆ విధంగా అండి ఫోల్డ్ చేసుకొని రోటీస్ చేసుకోవాలండి. రౌండ్ షేప్లో మీ ఇష్టం ఏ షేప్ అయినా చేసుకోవచ్చు. అగోండి అలా గోధుమ పిండి కొంచెం వేసుకొని చేస్తుంటే మేతికి దానికి అంటకుండా ఉంటుందండి, లేకపోతే ఆ రోటీ ప్యాన్కి అంటుకుంటుందన్నమాట. సో ముందు మధ్యలో ప్రెస్ చేయాలి. దాని తర్వాత ఎడ్జులు మాత్రం కొంచెం పలుచగా ఉండాలండి. ఎందుకంటే అది లావుగా ఉన్నదంటే రోటీస్ కాలవండి మంచిగా. సో ఇలాగా రౌండ్గా కాకుండా ఇలా స్క్వేర్లో కూడా చేసుకోవచ్చు అనమాట. మీకు ఏ షేప్ వస్తే ఆ షేప్ చేసుకోవచ్చండి. చూస్తున్నారు కదా. సో ఎడ్జ్లో అలా చేసి మంచిగా చేసిన తర్వాత పెనం మీద వేసుకొని సిమ్లోనే కాల్చాలండి, లేకపోతే హైలో వేస్తే మాడిపోతుంది అనమాట. సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని, మరీ స్లిమ్ అంటే సిమ్ కాదండి, కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గీ వేసుకొని కాల్చాలండి రోటీస్ని. చాలా టేస్ట్గా ఉంటాయండి. వింటర్లో మేతి పరాటా తింటే, యాక్చువల్లీ మేతి చాలామందికి ఇష్టం ఉండదండి, పిల్లలకి ఎవరికైనా. ఈ రోటీస్లో తింటే రోటీ ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు కాబట్టి మనకి హెల్దీ రోటీస్లా ఉంటాయి. పిల్లలకు కూడా చాలా ఇష్టపడతారు. సో మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. వింటర్లో అయితే ఈ రకరకాల పరాటాస్ చేసుకొని తింటే ఈ చల్లని వెదర్కి ఈ వేడి మేతి పరాటా, హెల్దీ పరాటా తింటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. సో ఇలా గీ వేసుకొని మనం రెండు వైపులా కాల్చుకోవాలన్నమాట పరాటాలని. చూస్తున్నారు కదా. పిల్లలకు కూడా గీ కూడా చాలా మంచిది కదండి ఆరోగ్యానికి. సో గీ వేసుకొని కాల్చుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయి ఫ్రెండ్స్. ఇలా పరాటాస్ అన్నీ చేసుకొని వేడివేడిగా ప్లేట్లో సర్వ్ చేసుకొని, మేమైతే మాత్రం పన్నీర్ కర్రీతో తిన్నామండి. యాక్చువల్గా మేతి పరాటా కర్డ్తో తింటారు. సో నైట్ టైం కదండి, కొంచెం కర్డ్ అయితే జలుబు చేస్తుందని పన్నీర్ కర్రీతో సర్వ్ చేసుకొని మేమందరం హ్యాపీగా తిన్నామండి. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.